భారతదేశంలో ప్రతి ఒక్కరూ లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ ఇదే. 4 days మహారాష్ట్ర బైక్ రైడ్ లో ఇది మా డే 2. మార్నింగ్ మేము స్టే చేసిన హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి అందరం కలిసి ఎల్లోరా కేవ్స్ కి స్టార్ట్ అయ్యాం. అక్కడికి చేరుకున్నాక బైక్స్ పార్క్ చేసి ఎంట్రీ టికెట్స్ తీసుకున్నాం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే లోపలికి వెళ్ళడానికి ఒక కాయిన్ ఇస్తారు. ఇదే కాయిన్ తో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండు చేయాలి. లోపలికి వెళ్ళాక అందరం కలిసి ఒక టాక్సీ బుక్ చేసుకుని గైడ్ ని కూడా తీసుకున్నాం. ఆ గైడ్ ఈ ఎల్లోరా కేవ్స్ చరిత్రను ఎంతో ఆసక్తికరంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందిన ఈ ఎల్లోరా కేవ్స్ సుమారు 5వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్య నిర్మించబడ్డాయి. ఇక్కడ మొత్తం 34 గుహలు ఉన్నాయి. బౌద్ధ మతం, హిందూ మతం, జైన మతాల కళా వైభవాన్ని ఒకే చోట చూడడం ఈ ఎల్లోరా కేవ్స్ ప్రత్యేకత. ఫస్ట్ మేం బుద్ధుని విగ్రహాలు ఉన్న గుహలను చూసాం. మెడిటేషన్ కోసం నిర్మించిన ఈ గుహలో ఓం అని పలికితే ఆ శబ్దం గుహంతా మార్మోగడం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి. అన్నింటికంటే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఉన్న కైలాస టెంపుల్. ఒకే రాయిని పైనుండి కిందకి చెక్కుతూ నిర్మించిన ప్రపంచంలోని అతిపెద్ద మోనోలిథిక్ ఆలయం ఇది. దీని నిర్మాణం చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. నా ఒపీనియన్ ప్రకారం ఇది తాజ్ మహల్ కంటే కూడా ఒక గొప్ప అద్భుతం. డే 3లో మరో కొత్త అడ్వెంచర్ తో కలుద్దాం.